సూర్యాపేటలో యువకుడిపై దాడి చేసిన ఘటనలో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవి సూర్యాపేటలో చర్చ్ ఎదురుగా యువకుడిపై దాడి చేసిన సంఘటన స్థలాన్ని ఎస్ఐ బాలకృష్ణతో కలిసి డీఎస్పీ రవి శుక్రవారం పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, గంజాయి మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డారా లేదా ఏమైనా దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ రవి మీడియాకు తెలిపారు. అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దు అని అన్నారు. త్వరలోనే ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో పత్రికల్లో వస్తున్న గంజాయి మత్తులో యువకుల వీరంగం అనేది సోషల్ మీడియాలో వస్తున్నది. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పై అధికారులు మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు నేను ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే, అందులో గంజాయి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ గంజాయి అనేది ఉంటే, ఆ పిల్లలు సేవించినట్టుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ముందే మీడియాలో దయచేసి ఇది స్ప్రెడ్ కాకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అదే గంజాయి మత్తులోనే అట్లా చేస్తుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. దయచేసి మీడియా మిత్రులు ఇది గమనించగలరు. ఒకవేళ మేము అరెస్ట్ చేసినాక వాళ్ళకు గంజాయితో సంబంధం ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కేసులో ఇన్వాల్వ్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం. ముందైతే మాత్రం మీడియా మిత్రులు ఇది ఒకటి సంయమనం పాటించాలి. గంజాయి సంబంధం ఉందా అనేది ఇంకా తేలలేదు. తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. శుక్రవారం కాకతీయ వైద్య కళాశాలలో ట్రైబ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా KNRUHS రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, KMC ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, NSS ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేందర్, విశ్రాంత DFO పురుషోత్తం, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్లతో పాటు వైద్య విద్యార్థులతో కలిసి KMC ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. So as doctors and also as a good citizen of this country, we all owe the responsibility of protecting the environment, raising the greenery and also promoting the health of all the citizens. So I take this great opportunity in thanking all of you for giving me this chance to address you all. Thank you. And, my dear students, a very good morning. So I came here last year also, I think, when I was municipal commissioner, to take up plantation. So I was just asking your principal where those trees are now. So I will again come back after 6 months after today's planting, and I hope all of you will follow your principal's advice and ensure that you take care of the trees that you are planting today. So Van Mahotsav is a program which has been launched by Telangana government, and this year we are planting almost 17 lakh plants in Hanamkonda district alone. And so I was very happy when yesterday some of the students and your NSS coordinator had come saying that they were taking up Van Mahotsav in KMC also. So we are happy that you are being a part of the government program, and that it goes a long way in the future. So even today when you see in the city, you see how much the greenery has improved over the last couple of years, because every year we are taking up this initiative and we are making a concerted effort not only towards planting but also protecting those plants. So I request that all of you also take up this initiative further, and I'm very glad to hear that there is an Eco Tribe Club which has now been constituted. So I hope you take up more and more activities, not just within your campus but also outside the campus, and encourage more people in the city also to be a part of your club. So I thank you all for inviting me today, and I hope this drive continues to be very successful. Thank you. Vana Mahotsav celebrations and preserve my area sincerely, honestly, with integrity. Thank you.
కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1.5 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు మర్చెంట్ షాప్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూసఫ్గూడకు చెందిన సాయి వంశీ, మోహనుద్దీన్ ఇద్దరు యువకులకు విజయవాడ నుంచి అక్రమంగా గంజాయి తీసుకువచ్చి మద్యం షాపు వద్ద విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుండి 1.5 కేజీ గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదృష్టం కొద్దీ ఆ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల ఫ్యాన్ ఊడి అమ్మాయి మీద పడి తల పగిలిన ఘటన చోటు చేసుకుంది. అధికారులు వచ్చి హడావిడి చేశారు, కానీ ఎటువంటి మార్పులు చేసే ప్రయత్నం కానీ రూమ్ చేంజ్ చేసే ప్రయత్నం కానీ చేయలేదు. కాకతీయ యూనివర్సిటీలో ఇలా చాలా దారుణాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ పురాతన హాస్టల్స్ లో ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయో, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయో అన్న భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను మెస్సుకెళ్ళి అన్నం తినొచ్చాను. మెస్సుకెళ్ళి అన్నం తినొచ్చి ఫ్యాన్ వేసుకొని పడుకున్నాను. అక్కడ పడుకోగానే ఒక 10 మినిట్స్ అవుతుంది నేను పడుకొని ఫ్యాన్ వేసుకొని పడుకున్నా. ఫస్ట్ ఒక పిల్ల పడింది నా పైన, ఎంత చిన్న పిల్ల పడింది. ఇది పడగానే ఏం చేసిన సైడ్కి జరిగి కూర్చున్నా. సైడ్ కూర్చోగానే ఇంకొక పెద్ద పిల్ల వచ్చి పక్క పడింది. ఇది ఎట్లా పడుతుందని చెప్పి ఇంకొంచెం జరిగిన మొత్తం పూల మీద పడింది. అదే ఆ నైట్ మేము పడుకున్నాం అనుకో, నేను ఎంగస్ అన్నా ఫ్యాన్ మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నా రూమ్ లో ఆ గోడగులు పడింది. ఇప్పుడు వచ్చిండు మళ్ళీ చేస్తా ఉండదు. ఈ నైట్ ఏం జరుగుతున్నా కూడా తెలుస్తలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా? ఇప్పుడు 12 అవుతుందన్నా. ఇక్కడ ఇంత చేస్తున్నాం అయినా ఏం లేదు. ఇప్పుడు మాట్లాడడమే చేసి మళ్ళీ రేపు తెల్లారితే ఏం రియాక్షన్. అధికారులు ఇవ్వాలి రాలేదు ఇక్కడికి. వచ్చి జస్ట్ ఏం చేస్తున్నారు చూస్తున్నారు అంతే. ఇప్పుడు సారే ఉన్నాడు. ఆ సార్ మీద పడేది కూడా తెలియదు. అంత సిచ్యువేషన్ గట్టి ఒకసారి తంతే చూడండి, నాకు కింద పడ్డట్టుంది. ఒక హాఫ్ అన్ అవర్ మేము మెస్కి వెళ్ళడానికి ముందు కూడా అక్కడ గేట్ కాడ ఒక పాము కనిపించింది. రోజు ఒక పాము కనిపిస్తుంది అన్న, ఏం చేయట్లేదు. అదే పాము కరిస్తే ఏం చేస్తుంది. మొన్న ఒక అమ్మాయికి పాము ఇట్లా చుట్టుకుందంట. ఆ రోజు వచ్చిండు, ఏం లేదు ఫ్యాన్ పడింది అంట ముందు ఒక అమ్మాయి మీద. అక్కడికి వెళ్ళి డబ్బులు వస్తాయి అని చెప్తున్నాడు. మరి ఆమెకి ఏమన్నా అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో 3 మెంబర్స్ మనం నైట్ పడుకున్నాక ఆ ముగ్గురు మీద పడితే ఏం చేయలేదు. కొంచెం పడగానే నేను లేచి ఫ్యాన్ ఆఫ్ చేసిన. ఆ ఫ్యాన్ యూనివర్సిటీ అధికారులు ఏం కోరుతున్నారు? మాకు ఫెసిలిటీస్ కావాలి. అంటే నెక్స్ట్ డేనే పనులు చేస్తా అని చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. మళ్ళీ అయిపోతుంది, ఏం చేయట్లేదు. ఇప్పుడు వచ్చి ఇల్లు చేస్తాను, ఇప్పుడు మమ్మల్ని పంపియండి అని అంటున్నారు. లోపల నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత భయంతో ఉంటే వాళ్ళంతా ఇప్పుడు లోపల నువ్వు చెప్పమ్మా ఏ రూమ్ అమ్మా? సర్టిఫికేట్లు ఇవ్వరంట. ఓకే ఏ డిపార్ట్మెంట్ అమ్మా? నీదే డిపార్ట్మెంట్ అమ్మా? ఏ డిపార్ట్మెంట్ అమ్మా మీది? మీది ఏ డిపార్ట్మెంట్ అమ్మా? సార్ ఏం చెప్తున్నాడమ్మా? రిజిస్టర్ గారు వచ్చారుగా. సమస్యలు అడిగితే 0 మార్క్స్ ఇస్తారు. సమస్యల గురించి అడుగుతుంటే నేనే టీచర్
₹5,08,00,000 బ్రిడ్జ్ మరియు బీడీ రోడ్ పనులను రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. కొత్తగూడెం మండలంలోని వేలుబెల్లిలో 5 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను మరియు ఏడేళ్లపల్లిలో 5,08,00,000 రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వానాకాలం వస్తే ప్రజలు వాగులు దాటాలంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుండేవారని, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోరిక మేరకు ఇక్కడ బ్రిడ్జిని మంజూరు చేశామని, కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు చేపట్టాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క బ్రిడ్జికి 5 కోట్లను కేటాయించడం జరిగింది. మంచిగా గ్రామస్తులందరూ కూడా దగ్గరుండి నాణ్యతతోటి చేసుకోవాలి. వర్షాకాలం వచ్చిందంటే అడవి గ్రామాల ప్రజలకు వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా వేలుబెల్లి, మన పాకాల కొత్తగూడెం మండలం వేలుబెల్లి గ్రామం ఈ వాగు దగ్గర ఒక అక్క వాగు దాటుతూ చనిపోవడం జరిగింది. ఆ రోజే మనము ప్రపోజల్స్ అప్పటి నుంచి తయారు చేసి పంపించినా కూడా రాలేదు. కానీ నేను ఈ శాఖ మంత్రిగా, ఈ బాధ తెలిసిన వ్యక్తిగా వెంటనే మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక మెయిన్ సెంటర్ లో వాహనాల తనిఖీలు చేపట్టిన ఎస్ఐ ఈ రాజేష్. ఈ సందర్భంగా ఎస్ఐ ఈ రాజేష్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఎవరైనా మైనర్ పిల్లలకి వాహనాలు ఇచ్చి డ్రైవింగ్ చేయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని, 25,000 రూపాయలు జరిమానా మరియు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. వాహనదారులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఇంటిలో నుండి బయటకు వస్తున్న సందర్భంలో తప్పనిసరిగా హెల్మెట్, అన్ని పత్రాలు తమ వెంట పెట్టుకొని బయటకు రావాలని తెలిపారు. ఒకసారి చూడండి. ఓకేనా? పిల్లగారు కొంచెం దగ్గర. గోపాలపురం శాసనసభ్యుడు ముద్దుపాటి వెంకటరాజు శుక్రవారం గోపాలపురం అగ్రికల్చర్ మార్కెట్ యార్డు నందు కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డు నందు కొబ్బరి మొక్కలు నాటారు. ఆయన వెంట తెలుగుదేశం నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల తర్వాత కడప జిల్లాకు విచ్చేసిన సందర్భంగా
ఎయిర్పోర్ట్లో శిశుభూషణ్ రెడ్డి అధ్యక్షతన వేరు బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కడప తొలి గడపైన దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి సీఎం రమేష్ తో కలిసి సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వై నవీన్ ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిట్ మెంబర్ వివేక్, హరి, సుధీర్, వేణు, రాంబాబు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని పోతన లేడీస్ హాస్టల్ రూమ్ నెంబర్ 94లో సీలింగ్ పెచ్చులూడి కింద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల ఇదే హాస్టల్లో విద్యార్థిని తలపై ఫ్యాన్ పడి తీవ్ర గాయమైంది. అధికారులు నిర్లక్ష్యంతో మరోసారి పెచ్చులూడి పడ్డాయి. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థినులు అక్కడికి వచ్చిన రిజిస్ట్రార్ను బంధించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఎవరికి దెబ్బలు అవుతున్నాయా? ఎవరికి దెబ్బలు అవుతున్నాయా? మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని 4వ వార్డ పరిధిలో నల్గొండ పోచమ్మ వాడ వాటర్ ట్యాంక్, బేతాడ వాడ వాటర్ ట్యాంకుకు ట్యాంకు మీద మూతలు లేవని ప్రజలు వేళ స్థానిక కౌన్సిలర్ రేవెల్లి మహేష్ దృష్టికి రాగానే కౌన్సిల్లో యొక్క సమస్యను లేవనెత్తి గౌరవ శ్రీ అర్చన రామ్లాల్ గిల్దా గారు మరియు కమిషనర్ గంగాధర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి వెంటనే 2 ట్యాంకుల మూతలను మూసి శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు మిషన్ భగీరథ నీరు, సురక్షితమైన నీరు, ఆ యొక్క నీరును వేడి చేసి చల్లార్చుకొని తాగాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కౌన్సిల్ గా నేను కోరుకుంటున్నానని అన్నారు. ప్రజల కోరిక మేరకు మరి బేసరవాడ, నల్గొండ పోచమ్మవాడ ట్యాంకులకు మరి ఈ యొక్క హక్కు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రజలందరూ మంచి సురక్షితమైన మంచినీటిని మరి తాగవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శ్రీరాంపూర్కు చెందిన పెద్దల భవానీ వైఫ్ ఆఫ్ క్రాంతి కుమార్ మహిళా నాయకురాలు గత కొన్ని సంవత్సరాలుగా పలు భూమి మరియు ఇతర వివాదాలలో తలదూర్చి బెదిరింపులకు పాల్పడి గొడవలకు కారణంగా ఆమెపై చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు మరియు కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు నమోదు కావడంతో ఆమెపై ఉన్నతాధికారులు ఆదేశం మేరకు ఆమెపై రౌడీ షీట్ ఓపెన్ చేయబడింది. ఈరోజు మద్దెల భవానీ ఆలియాస్ గంగా భవానీ అనే ఆవిడ మీద ఈరోజు చెన్నూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆమె మా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఒక 7 క్రైమ్లలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. 7 క్రైమ్లలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే కొట్టపల్లికి సంబంధించినటువంటి ఒక క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఆవిడ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆమె ఈ యొక్క 7 క్రైమ్లలో ల్యాండ్ ట్రెస్పాస్కు సంబంధించినటువంటి క్రైము, అలాగే బాడీ అఫెన్స్ సంబంధించిన క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది. దీనివల్ల పబ్లిక్ ఇబ్బందులకు గురి కావడము మరియు వారి దగ్గర చేసిన ఫిర్యాదుల మేరకు క్రైమ్ జరిగినాయి. మరియు అలాగే ఈ యొక్క అఫెన్సులు చేయడము చట్టరీత్యా నేరము. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి ఈ యొక్క షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, మిమ్మల్ని ఎవరైనా మీకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూలో కానీ లేక మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది గురి చేసినట్లయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ నిర్భయంగా రండి. మీకు చెన్నూరు పోలీస్ అండగా ఉంటుంది. మీరు ఎవరి ప్రలోభాలకు భయపడి లేదా వాళ్ళు ఎవరు అంటారని చెప్పి ఏమైనా ఇబ్బందికి గురి చేస్తారని చెప్పి మీరు భయపడిన అవసరం లేదు. చెన్నూరు పోలీస్ అండగా ఉంటుంది. కాబట్టి నిర్భయంగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేసి మీరు చేయాలి. అంతేగాని వారికి ఎవరికో భయపడి ఎవరు దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడితే వారికి మీరు భయపడిన అవసరం లేదు. కాబట్టి మీరు నిర్భయంగా రావచ్చు అని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతటి వారైనా కూడా మేము ఉపేక్షించేది ఉన్నది.
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇవి ఇంకెవరైనా ఇలాంటి చేసినట్లయితే ఖచ్చితంగా షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.